ఓం నమో వెంకటేశాయ. అకుతో భయక్రీడా అతులో భయక్రీడా గోవింద గోవింద. త్వత్తో హి రక్షణ విధిం పరియంతి భక్తాః త్వన్నామ జాప పరమాస్త్వయి చిత్తసక్తాః త్వద్భిన్న భావగణగాంతర రీతిరిక్తాః త్వద్భావనాప్తి పరమార్థ సుఖేన సిక్తాః అని హతపూతన మతిపాతన నతపూత నమిత చేతనుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమం మనం తిరిగి చేసుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. నఖేన జిత శుభ్రాంశుం మఖేన హితకామదం ముఖేన హస్తినందేవం సుఖే నమత సాదరం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్షరూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం. శ్రీ గురుభ్యో నమః. అందరూ భయపడిపోతున్నారు. ఓ పెద్ద రాక్షసి కింద పడిపోయింది. ఆ రాక్షసి తాలూకు నోట్లో ఉండే కూరపళ్ళే సుమారుగా ఎద్దులకు కట్టే కాడుల్లాగా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇంకా మిగతా భయంకర రూపాన్ని గురించి చెప్పనక్కర్లేదు. ఆ రాక్షసేమో పడిపోయింది. మన పిల్లవాడు ఎక్కడున్నాడు 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 అని అందరూ వెతుకుతున్నారు. వెతుకుతుంటే ఈ మహానుభావుడు హాయిగా ఆ రాక్షసి రొమ్ము మీద ఆడుకుంటూ కనిపించాడు. వాళ్ళు కొంచెం భయపడ్డారు కదా, కొంచెం కాదు చాలా ఎక్కువగా భయపడ్డారు కదా. హడావిడిగా దగ్గరికి వెళ్ళి చూస్తారు కదా. ఆడుకుంటూ కనిపించిన పిల్లవాడు ఏమాత్రం భయపడకుండా హాయిగా పసిపిల్లవాడు ఎంత నిర్మలంగా ఆడుకుంటాడో అంత నిర్మలంగా ఆడుకుంటున్నాడు. సరే, వీళ్ళ భయం వీళ్ళది కాబట్టి తూర్ణం సమభ్యేత్య జగృహుర్జాత సంభ్రమాః. వాళ్ళు వెంటనే ఆ గోపికలందరూ ఆ పిల్లవాడిని పసిపిల్లవాడిని ముందు ఆ శరీరం మీద నుంచి లాగేశారు, కిందకి లాగేశారు. తల్లులు చేరారు. అంతవరకు అలా కళ్ళప్పగించి చూస్తూ ఉన్నటువంటి తల్లులిద్దరూ యశోద రోహిణి వీళ్ళందరూ చేరారు. గోపికలు వీళ్ళందరూ చేరారు. చేరి తర్వాత చేయవలసిన పనులన్నీ చేశారు. ఏం చేశారు? యశోద రోహిణీభ్యాంతాః సమం బాలస్య సర్వతః రక్షాం విదధిరే సమ్యక్ గోపుచ్చ భ్రమణాదిభిః. ముందుగా దిష్టి తగిలింది పిల్లవాడికి అని అనుకుని దిష్టి తీశారు. ఎలా దిష్టి తీశారు అంటే వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఆవు తోక పట్టుకుని ఆవు తోకని తిప్పుతూ దిష్టి తీశారు. దానికి అందరూ కలిశారు. యశోద రోహిణి వీళ్ళిద్దరూ కలిశారు. యశోద రోహిణీభ్యాం సమం తాహ ఈ గోపికలందరూ మేం తీస్తామని వాళ్ళు దిష్టులు తీశారు. బాలస్య ఈ పసిపిల్లవాడికి సర్వతః అన్ని వైపుల నుంచి దిష్టి పోవాలి, అన్ని వైపుల నుంచి రక్షణ కలగాలి అని రక్షాం విదధిరే రక్షణ కోసమని ఈ దిష్టి తీశారు. సమ్యక్ వాళ్ళకి చేతైనంతలో బాగానే చేశారు. గోపుచ్చ భ్రమణాదిభిః ఈ గోపుచ్చం ఆవు తోకని పిల్లవాడు చుట్టూ తిప్పటం వాళ్ళ సంప్రదాయమేమో, అలా దిష్టి తీయటం వాళ్ళ సంప్రదాయమేమో.
ఇది కాక చాటలతో తీసే దిష్టులు, చీపుళ్ళతో తీసే దిష్టులు, నూనె బట్టలతో తీసే దిష్టులు, ఉప్పులు పప్పులు దొరికినవన్నీ తిప్పే దిష్టి తీసే సంప్రదాయం ఉంది కదా, ఆ సంప్రదాయం ప్రకారం దిష్టి తీశారు. యశోదారోహిణీభ్యాంతా సహ సమం బాలస్య సర్వతః రక్షాం విదధిరే సమ్యక్ గోపుచ్చ భ్రమణాదిభి. తర్వాత ఏం చేశారు? గోమూత్రేణ స్నాపయిత్వా పునర్గో రజసార్భకం రక్షాంచక్రుశ్చ శకృత ద్వాదశాంగేషు నామభిః. మొదటిసారి కదా ఇది, అందుకని చాలా భయపడ్డారు. భయపడి గోమూత్రేణ స్నాపయిత్వ, గోమూత్రంతో, పవిత్రమైన స్వచ్ఛమైన గోమూత్రంతో స్నానం చేయించారు. గోమూత్రేణ స్నాపయిత్వ, వాళ్ళంతా తడిపారు. మరి నెత్తి నిండా పోసారో ఏదో తెలియదు కానీ వాళ్ళంతా తడిపారు. గోమూత్రేణ స్నాపయిత్వ. తర్వాత ఆవు కాళ్ళ గిట్టల నుండి వచ్చేటువంటి ధూళి పరమ పవిత్రమైనది అని పేరు. ఆ గోరజస, ఆవు కాళ్ళ గిట్టల దగ్గర నుంచి వచ్చినటువంటి ధూళితో మళ్ళీ ఒళ్ళంతా స్నానం చేయించారు, రజస్నానం చేయించారు. లేదా ఆ ధూళి ఒళ్ళంతా పులిమి మళ్ళీ పవిత్రం చేశారు. చేసి రక్షాంచక్రుశ్చ శకృత. తర్వాత ఆవు పేడ తీసుకుని, గోమయం తీసుకుని, ఆ గోమయంతో ఒక్కొక్క నామం చెప్తూ ఒక్కొక్క అంగంలో ముట్టుకుంటూ, ఈ గోమయాన్ని ముట్టుకోవటం, ఈ అంగాన్ని ముట్టుకోవటం అనే పద్ధతిలో ద్వాదశాంగేషు 12 అంగాలలో 12 నామాలతో వాళ్ళు రక్షా విధానం చేశారు. దానికి ఒక విధానం ఉంది. ఆ కాలంలో గోపికలతో సహా అందరికీ తెలిసిన విధానం. ఆ విధానం ప్రకారం వాళ్ళు చేశారు. ఆ విధానం ప్రకారం కేశవాది 12 నామాలు ఉన్నాయి. ఆ 12 నామాలతో ఒక్కొక్క నామంతో ఒక్కొక్క చోట ఈ గోమయాన్ని ముట్టుకోవటం అనే విధానం చూపించారు వాళ్ళు. లలాటే కేశవః పాతు నాభౌ నారాయణోవతు మాధవః పాతు హృదయే గోవింద కంఠతస్త్వధ అని మొదటి 4 నామాలు. కేశవ అనే నామంతో లలాటం అంటే నుదిటి మీద ముట్టుకోవాలి, దాన్ని ముట్టుకున్నారు. అలాగే నాభౌ నారాయణోవతు అని చెప్పి నీ నాభి ప్రదేశాన్ని నారాయణుడు రక్షించుకాక అని నారాయణాయ నమః అనే నామంతో నాభి ప్రదేశాన్ని ముట్టుకోవాలి, దాన్ని ముట్టుకున్నారు. మాధవః పాతు హృదయే, నీ హృదయాన్ని, నీ గుండెని మాధవుడు రక్షించుగాక అని ఇటు ఆవు పేడని ముట్టుకుని ఆయన హృదయాన్ని ముట్టుకోవాలి, దాన్ని ముట్టుకున్నారు. గోవింద కంఠతస్త్వధ, గోవిందుడు అనేవాడు నీ కంఠం కింది భాగాన్ని రక్షించుగాక అని అక్కడ ముట్టుకోవాలి, దాన్ని ముట్టుకున్నారు. ఇప్పటికి 4 నామాలు అయినాయి కదా. దక్షకుక్షౌ తథా విష్ణు తద్భుజే మధుసూదన త్రివిక్రమస్తు తత్కంఠే వామకుక్షౌతు వామన. దక్షకుక్షౌ ఉదరం లేదా పొట్ట, దాని కుడి భాగంలో విష్ణువు పాతు, విష్ణువు రక్షించుగాక అని చెప్పి ముట్టుకోవాలి, దాన్ని ముట్టుకున్నారు. తద్భుజే, కుడి భుజాన్ని మధుసూదనుడు రక్షించుగాక అని ఈ ఆవు పేడను ముట్టుకుని దాన్ని ముట్టుకున్నారు. త్రివిక్రమస్తు తత్కంఠే, త్రివిక్రముడు నీ కంఠదేశాన్ని సంరక్షించుగాక అనే మంత్రంతో, త్రివిక్రమనామంతో కంఠదేశాన్ని ముట్టుకున్నారు. వామకుక్షౌతు వామన, వామనుడు నీ వామకుక్షి అంటే నీ పొట్ట యొక్క ఎడమ భాగాన్ని రక్షించుగాక అని చెప్పి వామనాయ నమః అనే మంత్రంతో ముట్టుకోవాలి, దాన్ని ముట్టుకున్నారు. శ్రీధరో వామబాహౌ చ హృషీకేశస్తు తద్గలే కట్యాం వై పద్మనాభస్తు కకుద్దామోదరో వతు. వెనకాల శ్లోకంలో మరొక 4 నామాలైనైతే 8 నామాలైనాయి. ఈ శ్లోకంతో మిగతా 4 నామాలు 12 నామాలు పూర్తవుతాయి. శ్రీధర వామబాహు, శ్రీధరాయ నమః అని చెప్పి శ్రీధరుడు నీ ఎడమ బాహువుని, ఎడమ చేతిని సంరక్షించుగాక అని ముట్టుకోవాలి, ముట్టుకున్నారు. హృషీకేశస్తు తద్గలే, హృషీకేశుడు నీ యొక్క కంఠం తాలూకు ఎడమ భాగాన్ని సంరక్షించుగాక అని ముట్టుకోవాలి. హృషీకేశాయ నమః అని నామని చెప్పి దాన్ని ముట్టుకున్నారు. అలాగే కట్యాం వై పద్మనాభస్తు, నీ నడుము భాగాన్ని లేదా వీపు కింద ఉండేటువంటి భాగాన్ని పద్మనాభుడు సంరక్షించుగాక అనే ప్రార్థనతో పద్మనాభాయ నమః అనే నామంతో ముట్టుకోవాలి, దాన్ని ముట్టుకున్నారు. కకుత్ దామోదరో వతు, నీ కంఠం వెనకాల ఉండేటువంటి, మెడ వెనకాల ఉండేటువంటి భాగాన్ని దామోదరుడు సంరక్షించుగాక అని దామోదరాయ నమః అనే నామంతో 12 నామాలతో ఆయా ప్రదేశాలను ముట్టుకున్నా రక్షణ చేశారు. మనం చదువుకున్న ఈ 3 శ్లోకాలు వేరే చోటవి. ద్వాదశాంగేషు నామభిః అని మాత్రమే మనకి మూలంలో ఉంది.
గోమూత్రేణ స్నాపయిత్వా పునర్గోరజసార్భకం రక్షాం చక్రుశ్చ శకృత ద్వాదశాంగేషు నామభిః. ఇంత చేస్తే వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి ఒక ఆందోళన అనేది చల్లారింది. ఏంటి, ముందు ఒకసారి ఆవు తోకతో దిష్టి తీసి, తర్వాత గోమూత్రంతో స్నానం చేయించి, గోధూళి చల్లి, తర్వాత ఈ ఆవు పేడతో గోమయంతో 12 నామాలతో రక్షణ చేసిన తర్వాత వాళ్ళకి అసలు ఆందోళన అనేది ప్రాథమికంగా చల్లారింది. చల్లారిన తర్వాత అందరూ ఆలోచించుకున్నారు, అదేమిటే ఇలా చేసేసాము, ఏ పని చేసినా సరే పరిశుద్ధంగా చేయాలి కదా, పరిశుద్ధంగా చేయాలి అంటే చేతులు కాళ్ళు కడుక్కోవాలి కదా, ఆచమనం చేయాలి కదా, మనం ఆచమనము చేయలేదు, చేతులు కాళ్ళు కడుక్కోలేదు, ఏమీ కడుక్కోకుండా ఇలా చేసేసామేంటి అని అనుకున్నారు. అనుకుని గోప్య సంసృష్ట సలిలాః అంగేషు కరయోః పృథక్ న్యస్యాత్మన్యథ బాలస్య బీజన్యాసం అకుర్వత. గోపికలు సంసృష్ట సలిలాః ముందుగా శుద్ధి కోసం ఆచమనం చేశారు. వాళ్ళు కూడా శుద్ధి ప్రధానంగా నడిచేవాళ్ళు. శుద్ధి అనేది లేకపోతే కనుక మంత్రాలు కానీ మరొకటి కానీ పనిచేయవు, ఏ విధానమో పనిచేయదు అని తెలుసుకున్నవాళ్ళు. అందువల్ల సంసృష్ట సలిలాః ఆచమనం చేసి అంగేషు కరయోహో, ఆ పిల్లవాడి అంగాల్లోనూ ఆయా అవయవాల్లోనూ, కరయోహో చేతులలోనూ రక్షణ కోసం కొత్తగా ఇంకొక పని కూడా చేశారు. న్యస్య ఆత్మన్యథ బాలస్య బీజన్యాసం అకుర్వత. బీజన్యాస విధానం ప్రకారం రక్షణ ఇది పనిచేశారు. బీజన్యాసం అంటే ఆ బీజన్యాస విధానం వస్తుంది. ఆ బీజన్యాస విధానం ప్రకారం తమ అంగంలోనూ ఒకసారి ఆ బీజన్యాసం చేయటం, మళ్ళీ పిల్లవాడి అంగం మీద కూడా అదే చేయి పెట్టి అదే బీజంతో న్యాసం చేయటం అనే విధానం ప్రకారం చేశారు. న్యస్య ఆత్మని అథ బాలస్య బీజన్యాసం అకుర్వత. ఇలాగా అంటే దానికి ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకం ప్రకారం చేశారు. అవ్యాదజోంఘ్రిమణిమాంస్తవజాన్వథోరు యజ్ఞోచ్యుత కటితటం జఠరం హయాస్య హృత్కేశవస్త్వదుర ఈశ ఇనస్తు కంఠం విష్ణుర్భుజం ముఖమురుక్రమ ఈశ్వరకం అని చేయాలి. ఆ చేయవలసిన పని గోపికలు చక్కగా చేశారు. ముందు అవ్యాదజ శ్లోకార్థం చూద్దాము, తర్వాత విధానం ఏంటని చూద్దాము. ఓ పిల్లవాడా, అజహ జన్మే లేనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు నీ యొక్క పాదాలను సంరక్షించుగాక. అవ్యాత్ అజహ అంఘ్రిం. ఓ పిల్లవాడా, అణిమాన్ అబ్బో చాలా చాలా చిన్నగా సూక్ష్మంగా ఉండేటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు తవ జాను నీ మోకాళ్లను సంరక్షించుగాక. ఓ పిల్లవాడా, అథ ఈ రక్షణ అయిన తర్వాత నీ ఊరువులను యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు సంరక్షించుగాక. ఓ పిల్లవాడా, నీ యొక్క కటితటం నీ నడుము భాగాన్ని అచ్యుత ఎక్కడ స్వరూపం నుంచి ప్రత్యవనమే లేనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు సంరక్షించుగాక. ఓ పిల్లవాడా, జఠరం నీ యొక్క ఉదర భాగాన్ని హయాస్య గుర్రపు మొహంతో ఉండేటువంటి హయగ్రీవుడైనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు సంరక్షించుగాక. ఓ పిల్లవాడా, కేశవుడు అనేటువంటి నామంతో పిలువబడే ఆ శ్రీమన్ మహావిష్ణువు నీ యొక్క హృదయాన్ని సంరక్షించుగాక. హృత్కేశవ త్వదుదరే ఈశ నీ పొట్ట పై భాగాన్ని ఈశ సర్వేశ్వరుడైనటువంటి సర్వసమర్థుడైనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు సంరక్షించుగాక. ఓ పిల్లవాడా, కంఠం నీ కంఠాన్ని ఈనహ అందరికీ రారాజైనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు సంరక్షించుగాక. ఓ పిల్లవాడా, నీ భుజాన్ని విష్ణువు వ్యాపకుడైనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు సంరక్షించుగాక. ఓ పిల్లవాడా, ముఖం నీ యొక్క ముఖాన్ని నీ యొక్క మొహాన్ని ఉరుక్రమ తన 3 అడుగులతో మొత్తం ప్రపంచాన్నే కప్పేసినటువంటి ఆ మహానుభావుడు సంరక్షించుగాక. కం ఓ పిల్లవాడా, నీ యొక్క శిరస్సుని ఈశ్వర ఆ పరమేశ్వరుడు సంరక్షించుగాక అని ఈ శ్లోకానికి అర్థం. ఆ అర్థం ప్రకారం వాళ్ళు శ్లోకాన్ని చదువుతూ ఆ శ్లోకంలో ఉండేటువంటి బీజన్యాసాన్ని చక్కగా చేశారు. ఇందులో మొత్తం 11 నామాలున్నాయి. అజహ, అణిమాన్, యజ్ఞ, అచ్యుత,
హయాస్య, కేశవ, ఈశ, ఇనః, విష్ణు, ఉరుక్రమ, ఈశ్వర అని 11 నామాలు ఉన్నాయి. ఈ 11 నామాలతో 11 అవయవాలని మొదలు వాళ్ళు స్పృశించుకుంటూ తర్వాత పిల్లవాడి అంగాల్ని స్పృశిస్తూ రక్షణ చేసే విధానం ఉంది. దాని ప్రకారం చేశారు. అయితే అంగేషు కరయోహం అని కూడా చెప్పారు. 2 చేతులకి విడిగా బీజన్యాసం ఉంది అన్నారు. అందులోనూ బీజన్యాసం ఉంది అన్నారు. దాని ప్రకారం అయితే ఏం చేయాలంటే ఈ అజహ ఒక్కొక్క నామం ఉంది కదా, అజహ, అణిమాన్, యజ్ఞ ఉంది కదా, అందులో మొదటి అక్షరాన్ని తీసుకుని దానికి 0 పెట్టి దానికి నమః అనే దాన్ని చేర్చి దాన్ని బీజం అని అనుకోవాలి. బీజం అని అనుకుంటే అజహాలో అకారం తీసుకుని దానికి 0 పెడితే అయిపోతుంది. నమః అని చెప్పాలి. నమః అని చెప్పి నమః అని అంఘ్రవ్ అంటే పాదాలను ముట్టుకోవాలి. ఇది బీజన్యాస విధానం. మళ్ళీ అణిమాన్ అన్నప్పుడు అకారమే ఉంది కాబట్టి మళ్ళీ నమః, అది ఎక్కడ జాను, మోకాళ్ళను ముట్టుకోవాలి. మళ్ళీ యజ్ఞ అన్నప్పుడు నమః అని చెప్పి ఊరు తొడల్ని ముట్టుకోవాలి. ముందు వాళ్ళ తొడల్ని ముట్టుకొని తర్వాత పిల్లవాడి తొడలను ముట్టుకోవాలి. అలాగే అచ్యుత అన్నప్పుడు మళ్ళీ అకారమే ఉంది కాబట్టి నమః, హయాస్య అన్నప్పుడు హా ఉంది కాబట్టి నమః, కేశవ అన్నప్పుడు కేం నమః, ఈశ అన్నప్పుడు ఈం నమః, ఇనః అన్నప్పుడు ఈం నమః, విష్ణు అన్నప్పుడు విం నమః, ఉరుక్రమ అన్నప్పుడు నమః, ఈశ్వర అన్నప్పుడు మళ్ళీ ఈం నమః అని చెప్పి ఆయా పదాలలో ఉండేటువంటి మొదటి అక్షరాన్ని తీసుకుని దానికి 0 కలిపి నమః జోడించి బీజన్యాసం చేయాలి. ఇక్కడ అంగేషు చెప్పేశారు. కరయోహం అనేది మాత్రం వేరే చోట నుంచి తీసుకొచ్చుకోవాలి. కరశుద్ధౌ 3 అంటే ముందు ఉండేటువంటి నమః, నమః, నమః అనే 3టిని కరశుద్ధౌ చేతుల్ని శుభ్రం చేసుకోవడానికి వాడుకోవాలి. అంటే నమః, నమః, నమః అని చెప్పి ముందు చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుని కరయో సంధిషు 4 అంటే తర్వాత వచ్చేటువంటి నమః, కేం నమః, ఈం నమః, ఇం నమః అనే 4. అలాగే అచ్యుతలో ఉంది. అచ్యుత అన్నప్పుడు నమః, నమః, కేం నమః, ఈం నమః అనే 4. మళ్ళీ ఈం నమః, విం నమః, నమః, ఈం నమః అనే 4. ఈ 4 కూడా కరయో సంధిషు ఈ చేతుల్లో ఉండేటువంటి కణుపులకి వాడుకోవాలి. 1, 2, 3, 4 కణుపులు ఉంటాయి. ఈ కణుపుల విభాగం కూడా 2-3 రకాలుగా ఉంది. ఆ కణుపుల లెక్క చూసుకుని ఆ కణుపుల దగ్గర ఈ అక్షరాలని విన్యాసం చేసుకుంటూ ఉండాలి. అంటే కుడి చేతి కణుపులకి 4, ఎడం చేతి కణుపులకి 4 మొత్తం వాడాలి. మొత్తం 11 నామాలు పూర్తయినాయి. అందులో ఈ బీజన్యాసం అనేది ఇందులో మనం ప్రత్యేకించి అజహ, అణిమాన్ అనే పదాలను చెప్తున్నాం కాబట్టి పదాలతో బీజన్యాసం అనేది ఒక పద్ధతి, లేదా మనం చెప్పుకున్న నమః, ఈం నమః, ఈం నమః అనే కేవలం వర్ణాలతో బీజన్యాసం అనేది ఇంకో పద్ధతి. 2 పద్ధతుల్లో ఏదో పద్ధతిని అనుసరించి ఈ పిల్లవాడికి రక్షణ చేయవచ్చు అని ఉంది శాస్త్రంలోనూ. దాన్ని వీళ్ళు పాటించారు. అవ్యాధజోంఘ్రిమణిమాం స్తవ జాన్వథోరు యజ్ఞోచ్యుత కటితటం జఠరం హయాస్య హృత్కేశవస్త్వదుదర ఈశ ఇనస్తు కంఠం విష్ణుర్భుజం ముఖమురుక్రమ ఈశ్వర కం అని చెప్పి రక్షణ చేశారు. అయిన తర్వాత కాస్త తెప్పరిల్లి చక్రగ్రత సహ గదో హరిరస్తు పశ్చాత్ తత్పార్శ్వయోర్ధనురసీ మధుహా జనశ్చ కోశేషు శంఖ ఉరుగాయ ఉపర్యుపేంద్ర తార్క్ష్య క్షితౌ హలధర పురుష సమంతాత్ అని నీ చుట్టూ ఆ శ్రీమన్ మహావిష్ణువు రకరకాల రూపాలతో రకరకాల ఆయుధాలను ధరించి రక్షణ చేయుగాక అని ప్రార్థించారు. చక్రాన్ని ధరించినటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు అగ్రత ముందుండి నిన్ను రక్షించుగాక. సహగద గదని ధరించినటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు పశ్చాత్ నీ వెనకాలండి సంరక్షించుగాక. ముందు చక్రం, వెనకాల గద పట్టుకుని నిన్ను సంరక్షిస్తూ ఉండుగాక. హరిరస్తు పశ్చాత్ త్వత్పార్శ్వయోహో నీ 2 వైపులా ధనురసి, ఒకవైపు ధనుస్సుని మరొక వైపు ఖడ్గాన్ని ధరించి, అంటే కుడి చేతి వైపు ధనుస్సుని ఎడమ చేతి వైపు ఖడ్గాన్ని ధరించి, కుడి చేతి వైపేమో మధుసూదనుడైనటువంటి ఆ స్వామి సంరక్షించుగాక, ఎడమ చేతి వైపేమో అజన
జన్మే లేనటువంటి ఆ స్వామి నిన్ను రక్షించుగాక. మొత్తం 4 వైపులైంది. కోణేషు శంఖ, నీ కోణాల్లో ఆగ్నేయ కోణము, ఈశాన్య కోణము అనే కోణాలు ఉంటాయి కదా, ఆ కోణాల్లో శంఖాన్ని ధరించి ఆ శ్రీమన్మహావిష్ణువు సంరక్షించుగాక. శంఖధారి అయి. ఉరుగాయ, చాలా పెద్ద కీర్తి ఉన్నటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువు నిన్ను సంరక్షించుగాక. లేదా ఉరుగాయ అనే పేరు కలిగినటువంటి శ్రీమన్మహావిష్ణువు శంఖధారి అయి కోణాలలో నిన్ను సంరక్షించుగాక. ఉపరి ఉపేంద్ర, ఇంద్రుడి యొక్క తమ్ముడి రూపంలో ఉండే ఉపేంద్రుడి వామన రూపంలో ఉండేటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువు ఉపరి పైన సంరక్షించుగాక. తార్క్ష్య అనే పేరుతో ఉండేటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువు క్షితవు, నీ కింద భాగాన్ని సంరక్షించుగాక. మొత్తం 10 దిక్కుల్ని ఆయన సంరక్షించుగాక. హరధర పురుష, చేతితో నాగలిని ధరించినటువంటి ఆ పురుషుడు సమంతాత్, అన్ని వైపుల నుంచి, ఇంకా దిక్కు లేదు ఏమీ లేదు, మొత్తం అన్ని వైపుల నుంచి సంరక్షించుగాక అని ప్రార్థన చేశారు. చక్రియగ్రత సహగతో హరిరస్తు పశ్చాత్ తత్వత్పార్శ్వయోర్ధనురసీ మధుహాజనశ్చ కోణేషు శంఖ ఉరుగాయ ఉపర్యుపేంద్ర తార్క్ష్య క్షితౌ హలధర పురుష సమంతాత్ అని. దీంతో మొత్తం బయట కావలసిన రక్షణ జరిగింది అని అనుకుని ఇంద్రియాణి హృషీకేశ ప్రాణాన్నారాయణోవతు శ్వేతద్వీపపతిశ్చిత్తం మనోయోగేశ్వరోవతు అని ఆంతరంగా ఉండేటువంటి అవయవాలు, కంటికి కనిపించినటువంటి అవయవాలు, వాటిని సంరక్షించమని ప్రార్థన చేశారు. హృషికేశ, నీ హృషికేశుడనేటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువు నీ ఇంద్రియాలని సంరక్షించుగాక. ఇంద్రియాణి హృషికేశ. నీ ప్రాణాలను నారాయణ శ్రీమన్నారాయణుడు అవతు రక్షించుగాక. శ్వేతద్వీపపతి, శ్వేతద్వీపానికి పతి అయినటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువు చిత్తం, నీ చిత్తాన్ని సంరక్షించుగాక. నీ మనస్సుని యోగేశ్వర, యోగానికి ఫలితాన్ని ఇచ్చేటువంటి, యోగ సాధనకి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువు సంరక్షించుగాక అని ప్రార్థన చేశారు. నిజానికి ఇందాక చెప్పుకున్న అవ్యాధజోంఘ్రిం అన్నప్పుడు చెప్పుకున్న పదాలకి చాలా స్వారస్యాలు ఉన్నాయి. అలాగే చక్రీ అగ్రత అనే పదాలకి కూడా చాలా స్వారస్యాలు ఉన్నాయి. ఈ శ్లోకంలో ఉండే పదాలకైతే ఇంకా ఎక్కువ స్వారస్యం ఉంది. హృషికేం అంటే విషయేంద్రియం, మనస్సు అని అర్థం. ఇతర ఇంద్రియాల మీద మనస్సు పట్టు సాధిస్తుంది, లేదా మనస్సు యొక్క అధీనంలో ఇతర ఇంద్రియాలు ఉంటాయని అనుకుంటే, ఆ మనస్సు మీద కూడా పట్టున్న, ఆ మనస్సును కూడా తన అదుపులో ఉంచుకున్నటువంటి ఆ స్వామి మనస్సుతో సహా నీ ఇంద్రియాలన్నిటినీ సంరక్షించుగాక అనే ప్రార్థన కనిపిస్తోంది. మానవులందరూ సామాన్యంగా ప్రాణాల కోసం పరితపిస్తూ ఉంటే, ప్రాణాలే తమకు సర్వస్వం, ప్రాణాలను సంరక్షించుకోవటమే మా చివరి పని అని అనుకుంటూ ఉంటే, వాళ్ళకి నిజంగా చివరి గమ్యస్థానమైనటువంటి, వాళ్ళ యొక్క అసలు సిసలు గమ్యస్థానమైనటువంటి, వాళ్లకు అసలు సిసలు సంరక్షకుడైనటువంటి ఆ నారాయణుడు, వాళ్ళు మాకు చివరి గమ్యస్థానం అని అనుకునేటువంటి ప్రాణాలను సంరక్షించుగాక. ప్రాణాన్ నారాయణోవతు అని అంటున్నారు. శ్రీమన్మహావిష్ణువు ఎవరైనా తన గురించి ఆలోచిస్తూ ఉంటే, తన మీద ధ్యానం చేద్దాము అనే ఆలోచన చేస్తూ ఉంటే, వాళ్ళకి విఘ్నాలు ఏమైనా వస్తే తొలగిస్తాడు అని ఒక విషయం ఉంది. అలా కాకుండా వాళ్ళ ధ్యానం నిర్విఘ్నంగా సాగాలి అని ఆయనే అనుకుంటే వాళ్ళందరినీ శ్వేతద్వీపం అనేటువంటి ఒక ప్రాంతానికి షిఫ్ట్ చేస్తాడు అనే మాట ఉంది. ఆ శ్వేతద్వీపంలో ఎవ్వరూ కనీసం చీమ చిటుక్కుమనేంత శబ్దం కూడా చేయకుండా ఆయనే కాపలా కాస్తూ ఉంటాడు. ఇక్కడ ధ్యానం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి మీరెవ్వరూ శబ్దాలు చేయకూడదు అని వచ్చిన వాళ్ళందరినీ పంపించేస్తూ ఉంటాడు. పంపించేసి వాళ్ళందరినీ నిర్విఘ్నంగా శబ్దాలు కానీ మరొక డిస్టర్బెన్సెస్ కానీ లేకుండా ధ్యానం చేయిస్తూ ఉంటాడు అని మహాభారతంలోనూ అక్కడ ఇక్కడ ఉంది. ఆ శ్వేతద్వీపపతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు నీ యొక్క చిత్తాన్ని స్మరణానికి ఉపయోగించేటువంటి భాగాన్ని సంరక్షించుగాక. నీ యొక్క స్మరణాన్ని నిరంతరం లోపల సాగేటట్లు చేయుగాక అనేటువంటి పదం కనిపిస్తోంది. యోగం అంటేనే చిత్తవృత్తి నిరోధం కదా, యోగశ్చిత్తవృత్తి నిరోధ కదా. చిత్తవృత్తి నిరోధం మనస్సు తాలూకు ఆలోచనలు, మనస్సులోని మార్పులు, వీటన్నిటినీ ఆపటం గనక యోగమైతే,
ఆ యోగ సాధనకి ఫలితాన్ని ఇచ్చేటువంటి యోగేశ్వరుడు ఆ శ్రీమన్ మహావిష్ణువు ఎవరు మానవులెవ్వరూ ఆపలేనటువంటి మనస్సును ఆపి మనస్సుకు రక్షణ కలిగించుగాక అని మనోయోగేశ్వరోవతు అనే పదాలతో స్వారస్యాన్ని చూపిస్తున్నారు. ఇంద్రియాణి హృషీకేశ ప్రాణాన్నారాయణోవతు శ్వేతద్వీప పతిశ్చిత్తం మనోయోగేశ్వరోవతు అనేటువంటి ఈ శ్లోకంలో ఈ రకంగా చూసుకుంటే అన్ని పదాలకి అన్ని రక్షణ విధానాలకి స్వారస్యం తప్పనిసరిగా ఉంది. ఎక్కువసేపు పడుతుంది అనే ఉద్దేశంతో మనం లోతుల్లోకి వెళ్ళట్లేదు. పృష్ణిగర్భస్థుతే బుద్ధిం ఆత్మానం భగవాన్ పరః క్రీడంతం పాతు గోవింద శయానం పాతు మాధవ. పృష్ణిగర్భస్థు పృష్ణిగర్భంలో పుట్టాడు, ఎప్పుడో పుట్టాడు అని చెప్పుకుంటున్నాం కదా శ్రీమన్నారాయణుడి గురించి. ఆయన తే బుద్ధిం నీ బుద్ధిని సంరక్షించుగాక. ఆత్మానం నీ అహంకారాన్ని, నేను అనేటువంటి భావనని భగవాన్ పరః అందరికంటే పై స్థాయిలో ఉండేటువంటి ఆ భగవంతుడే సంరక్షించుగాక. ఐశ్వర్య సంపన్నుడు నిన్ను సంరక్షించుగాక. క్రీడంతం పాతు గోవింద నువ్వు ఆటలాడుకుంటూ ఉంటే గోవిందుడు సంరక్షించుగాక. శయానం పాతు మాధవ నువ్వు ఆటలాడి ఆడి అలసిపోయి పడుకుంటే మాధవుడు వచ్చి నిన్ను సంరక్షించుగాక. పృష్ణిగర్భస్థుతే బుద్ధిం ఆత్మానం భగవాన్ పరః క్రీడంతం పాతు గోవింద శయానం పాతు మాధవ. వ్రజంతమవ్యాద్ వైకుంఠ ఆసీనం త్వాం శ్రియఃపతి భుంజానం యజ్ఞభుక్ పాతు సర్వగ్రహ భయంకర. వ్రజంతం నువ్వు నడుస్తూ ఉంటే నిన్ను వైకుంఠంలో నివాసం ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు సంరక్షించుగాక. ఆసీనం నువ్వు కూర్చునుంటే త్వాం శ్రియఃపతి లక్ష్మీదేవికి పతి అయినటువంటి ఆ స్వామి సంరక్షించుగాక. భుంజానం నువ్వు భోజనం చేస్తూ ఉంటే లేదా ఏమన్నా పాలు తాగుతూ ఉంటే లోపలికి ఏమైనా ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటే యజ్ఞభుక్ పాతు యజ్ఞఫలాన్ని అందించేటువంటి లేదా యజ్ఞంలో నువ్వు ఏ ఆహుతులు ఎవరి కోసం ఇచ్చినా సరే వాటిని స్వీకరించేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు పాతు సంరక్షించుగాక. సర్వగ్రహ భయంకర పిల్లల్ని పట్టి పీడించే లేదా పెద్దల్ని కూడా పట్టి పీడించేటువంటి గ్రహాలు చాలా ఉన్నాయి కదా. నవగ్రహాల్లోని గ్రహాలు కావు, గ్రహాలు పట్టుకుని పీడించేటువంటి రాక్షస పిశాచాది గణాలు వాళ్ళందరికీ కూడా భయంకరుడైనటువంటి ఆ స్వామి నువ్వు ఏం చేస్తున్నా సరే నీకు కాపలాగా ఉండి నిన్ను సంరక్షించుగాక. వ్రజంతమవ్యాద్ వైకుంఠ ఆసీనం త్వాం శ్రియఃపతి భుంజానం యజ్ఞభుక్ పాతు సర్వగ్రహ భయంకర. ఢాకిన్యో యాతుధాన్యశ్చ కూష్మాండా ఏర్భకగ్రహా భూత ప్రేత పిశాచాశ్చ యక్షరక్షో వినాయకా. ఇది కాక ఢాకిని యాతుధాని రాక్షసుల్లో జాతులివి, కూష్మాండా అర్భకగ్రహ పసిపిల్లల్ని పట్టి పీడించేటువంటి గ్రహాలు, భూతాలు ప్రేతాలు పిశాచాలు చిన్న చిన్న జాతులివి, యక్షులు రక్షులు వినాయకులు అని రాక్షసుల్లో చిన్న జాతి. వీళ్ళందరూ ఎంతమంది ఉన్నా సరే ఢాకిన్యో యాతుధాన్యశ్చ కూష్మాండా ఏ అర్భకగ్రహా భూత ప్రేత పిశాచాశ్చ యక్ష రక్షో వినాయకా కోటరా రేవతి జ్యేష్ఠ పూతనా మాతృకాదయ ఉన్మాదా ఏ హ్యపస్మారా దేహ ప్రాణేంద్రియద్రుహ. కోటర అని ఒక ఆవిడ, రేవతి అని ఇంకొక ఆవిడ, జ్యేష్ఠ అని ఇంకొక ఆవిడ, పూతన ఇప్పుడు పోయింది ఆవిడ అని తెలియదు వీళ్ళకి, పూతన మాతృకాదయ వీళ్ళందరూ ఉన్మాదాహ పిచ్చి పట్టించేటువంటి జాతులు కొన్ని, అపస్మారాహ మూర్ఛని కలిగించేటువంటి జాతులు కొన్ని, దేహ ప్రాణ ఇంద్రియద్రుహ దేహానికి ప్రాణానికి ఇంద్రియాలకి ద్రోహం చేసేవాళ్ళు చాలా రకాలైన గ్రహాలు ఉన్నాయి కదా. కోటర రేవతి జ్యేష్ఠ పూతన మాతృకాదయ ఉన్మాదా ఏ హ్యపస్మారా దేహ ప్రాణేంద్రియద్రుహ. ఇది కాక స్వప్నదృష్ట మహోత్పాతా వృద్ధ బాలగ్రహాశ్చయే సర్వే నశ్యంతు తే విష్ణో నామగ్రహణ భైరవ. స్వప్నదృష్టా కలల్లో కనిపించి మహోత్పాత రూపంలో కలల్లో కనిపించి భయపెట్టేటువంటి పిశాచాలు కొన్ని ఉన్నాయి. అవి వృద్ధ బాలగ్రహాశ్చయే మనుషుల్లో కాస్త దుర్బలంగా ఉండేటువంటి పసిపిల్లల్ని, బలం శక్తి ఉడిగిపోయినటువంటి వృద్ధుల్ని పట్టుకునే పట్టి పీడించేటువంటి గ్రహాలు కొన్ని. ఇవన్నీ కూడా అన్నీ కూడా ఢాకిన్యా నుంచి మొదలుపెట్టి ఇవన్నీ కూడా
సర్వే నశ్యంతు, అన్నీ నశించిపోవుగాక. నశించిపోవుగాక అంటే ఎలా నశిస్తాయి? తే విష్ణోర్నామగ్రహణ భైరవ, శ్రీమన్మహావిష్ణువు నామగ్రహణం, ఆయన పేరు చెప్తే చాలు భయపడి పారిపోతాయి. ఆ పారిపోవటమే వాళ్ళకి నాశం. ఆ జాతినంతా పాడు చేయాల్సిన అవసరం మనకేముంది? మన జోలికి రాకుండా చూసుకుంటే చాలు కదా. కాబట్టి శ్రీమన్మహావిష్ణువు నామస్మరణం ఏం చేశాం కాబట్టి ఇప్పుడు ఆ నామగ్రహణ భయంతో అవన్నీ పారిపోయి ఉంటాయి ఇప్పటికి. ఆ పారిపోవుగాక. ఒకవేళ పారిపోకపోతే ఈ నామగ్రహణంతో ఈ నామం విని పారిపోవుగాక. స్వప్నదృష్టా మహోత్మాతా వృద్ధ బాలగ్రహాశ్చయే సర్వే నశ్యంతు తే విష్ణో నామగ్రహణ భైరవ అని చెప్పి రక్షణ ఏర్పాటు చేశారు. తర్వాత ఏం చేశారు అని శ్రీశుకోవాచ, శ్రీశుకుల వారు మళ్ళీ చెప్తున్నారు. ఇతి ప్రణయబద్ధాభి గోపీభి కృతరక్షణం పాయయిత్వా స్తనం మాత సన్యవేశయదాత్మజం అని. ఇది ఈ రకంగా ప్రణయబద్ధాభి ప్రేమతో ఈ గోపికలందరూ కూడా రక్షణ చేశారు. నిజానికి ఇవన్నీ ఈయన నామాలే. ఈయన నామాలతో మిగతా పసిపిల్లలకి రక్షణ చేయాలి. కానీ వీళ్ళకి వచ్చినవాడు ఈయనేం తెలియదు కదా. వాళ్ళకి ఆ పసిపిల్లవాడి మీద ప్రేమ తప్ప మరొకటి లేదు కదా. అందుకని ఆయన నామాలతో ఆయనకే రక్షణ చేశారు. ఆయన ఏ నామాలతోనైతే మిగతా వాళ్ళకి రక్షణను ఏర్పాటు చేస్తాడో ఆ నామాల్ని ఆయన రక్షణ కోసమే వినియోగించారు. వినియోగించి అమ్మయ్య మనం చేయవలసిన రక్షణ చేసేసాం అని సంతోషంగా ఉన్నారు. తల్లి కూడా సంతోషించి ఈ రక్షణ కార్యక్రమం చాలా సుదీర్ఘంగా సాగింది, పిల్లవాడికి పాలిచ్చి చాలాసేపు అయింది అని అనుకుని పాయయిత్వా స్తనం, పాలు తాగిచ్చింది, స్తన్యం ఇచ్చింది. ఇచ్చి మాత ఈ యశోద సన్యవేశయత్, ఇంకా పడుకోనైనా బాగా అలిసిపోయావు, వీళ్ళు ముట్టి పట్టి పిసికి నిన్ను పీడించారు, ఇంకా చాలు ఈ దిష్టి తీయటాలు ఈ రక్షణ ఇవన్నీ చాలు, ప్రశాంతంగా పడుకోనాయనా అని పడుకోబెట్టింది. ఇతి ప్రణయబద్ధాభి గోపీభి కృతరక్షణం పాజయిత్వా స్తనం మాతా సన్యవేశయదాత్మజం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. నిజానికి ఈరోజు చాలా మాట్లాడుకోవాలని అనుకున్నాను. చాలా అంటే చాలా మాట్లాడుకోవాలి. గోమయము, గోమూత్రము వాటిని వాడటం నాగరికత కిందకు వస్తుందా లేదా అనాగరికత కిందకు వస్తుందా, లేదా అనాగరికత అని మనకి ఎవరు చెప్పారు, నాగరికత అంటే ఏంటి అని చాలా చర్చించాలని అనుకున్నాను. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. 6ంటికి రావాల్సిన వీడియో ఇప్పటికే ఎన్నింటికి వస్తుందో తెలియటం లేదు. చాలా ఆలస్యం అయిపోయింది. అందువల్ల ఈ చర్చ ఎప్పుడైనా చేసుకోవచ్చు. గోవుల గురించి గోపికల గురించి తప్ప ఈ స్కంధంలో ఎవరి గురించి వస్తుంది కాబట్టి వచ్చినప్పుడే గోవుల గురించి వచ్చిన ఇంకొక సందర్భంలో మాట్లాడుకోవచ్చు అని దాన్ని వాయిదా వేసేస్తున్నాము. దీన్ని ఈ రక్షణ విధానాన్ని ఏ పసిపిల్లవాడికైనా ఏ తల్లైనా హాయిగా వాడుకోవచ్చు అనే విషయంలో సందేహం అక్కర్లేదు. ఏ పసిపిల్లవాడికైనా ఈ శ్లోకాలు నేర్చుకుని ఈ విధానం ప్రకారం పిల్లలకి అవసరం ఉన్నా లేకపోయినా రోజు రక్షణ చేసుకోవటం, పసిపిల్లల తల్లులందరూ దీన్ని వాడుకోగలగటం అనేది చేసేసుకోవచ్చు. పసిపిల్లల తల్లులకి తప్ప మిగతా వాళ్ళకి పెద్దగా ఉపయోగించేటట్లు లేదు. వృద్ధులకి కూడా ఉపయోగించేటట్టుంది. ఎందుకంటే బాల వృద్ధగ్రహాదయ అని అన్నారు కదా. కాబట్టి ఎవరికైనా వృద్ధులు కాస్త ఆరోగ్యం తక్కువగా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి రక్షణ కోసం వినియోగించడానికి కూడా వీలుగానే ఉండేట్లుంది. మన పిల్లలు పసిపిల్లలే అని అనుకునేవాళ్ళు పెద్ద పిల్లలు కూడా దీన్ని వాడుకోవచ్చేమో, తప్పేం లేదు. అంత ఓపిక ఉంటేను చేసుకోవచ్చు. ఈ రక్షణ విధానాన్ని చక్కగానే వాడుకోవచ్చు. వృద్ధులకి బాలులకి తమ పిల్లలకి వాడుకోవచ్చు. ఎవరికి వాళ్ళు వాడుకునేందుకు వీలుగా లేదు. అలా పద విన్యాసం అనేది లేదు. నిన్ను రక్షించుగాక అనే ఉంది కానీ నన్ను రక్షించుగాక అనే ప్రార్థన లేదు. అందుకని ఎవరికి వాళ్ళు వాడుకోవడానికి పెద్దగా వీలుగా లేదు. కానీ ఎవరికి ఇష్టమైనతే వాళ్ళ మీద వాడుకునేందుకు వీలుగా ఉంది. దీన్ని నిర్ద్వంద్వంగా వాడుకోవచ్చు. నిర్ద్వంద్వంగా వాడుకుని ఏమాత్రం ఇబ్బంది లేకుండా వీటిని వాడుకుని సర్వతో రక్షణ, ఆ శ్రీమన్నారాయణుడు మనల్ని అన్ని దిక్కుల నుంచి సంరక్షించేటువంటి విధానాన్ని, అలాంటి అవకాశాన్ని మనం పొందవచ్చు. ఎవరికి వాళ్ళు సంరక్షించుకోవాలి అని అనుకుంటే మాత్రం మిగతా వేరే కవచాలని వాటిని వాడుకోవచ్చు. నా కోసం ఎవరైనా ఈ శ్లోకాలు చేసి నాకు రక్షణ కల్పించాలి అని ప్రార్థించుకోవచ్చు. ఏం చేసినా చేసుకోవచ్చు. అయితే అందరినీ మాత్రం అన్ని వైపుల నుంచి సంరక్షించు అని ఈ సందర్భంగా మనం ఆ హతపూతన మతిపాతన నతపూత నమిత చేతనుడైనటువంటి శ్రీనివాస పరమాత్ముడిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఎలాగో పారాయణ కార్యక్రమం లేదు కాబట్టి, పారాయణ కార్యక్రమం చివరిలోనే కాబట్టి
క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.